ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక మందాన లీడ్ రోల్లో యాక్టర్ అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన కొత్త మూవీ ఇది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అరవింద్ గారు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అదే రష్మికకి ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు వస్తుంది అని. మరి నిజంగా తను అవార్డ్ వినింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందా? అసలు మూవీ ఎలా ఉంది అనేది తెలియాలంటే కథలోకి వెళ్ళాలి. భూమా ఒక డీసెంట్ అమ్మాయి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా తను అచీవ్ చేయాలనుకున్న గోల్ కోసం బాగా చదవాలని మంచి కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అదే కాలేజ్ లో చదివే విక్రమ్ అనే అబ్బాయి భూమా మంచితనం చూసి తనతో లవ్ లో పడతాడు. విక్రమ్ మాత్రం భూమాకి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటాడు. విక్రమ్ డేరింగ్ చూసి దుర్గా అనే అమ్మాయి విక్రమ్ ని ఇష్టపడుతుంది. మరి చదువు మెయిన్ ఫోకస్ అనుకుని జాయిన్ అయిన భూమా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ప్రెజెంట్ జనరేషన్ లో ఉన్న రిలేషన్షిప్స్ మీద అండ్ అందులో ఉండే టాక్సిసిటీ మీద ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలా తీశారు ఈ మూవీని. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత కాలేజ్ లో జరిగే సీన్స్ అండ్ ఆ తర్వాత భూమా అండ్ విక్రమ్ మధ్యలో వచ్చే సీన్స్ అన్ని చాలా నార్మల్ గా వెళ్తున్నట్టే ఉంటాయి. ఎప్పుడైతే ఒక సీన్ లో విక్రమ్ టాక్సిక్ అని తెలుస్తుందో అక్కడ నుండి మెల్లిగా సీన్స్ లో ఇంటెన్సిటీ పెరిగి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఒక పాయింట్ దాటాక విక్రమ్ క్యారెక్టర్ చూస్తున్న మనకే ఏంట్రా బాబు వీడు ఇలా ఉన్నాడే అనే ఫీలింగ్ వస్తుంది. తనతో ఉంటే తన లైఫ్ ఎలా ఉండబోతుంది అని భూమాకి అర్థమయ్యే సీన్ ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ఆ పర్టికులర్ సీన్ లో రోహిణి గారి పర్ఫార్మెన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఆ సీన్ అయిపోయిన తర్వాత హీరోయిన్ మైండ్ లో ఉన్న ఫియర్ ని ఒక బాత్రూమ్ సెటప్ లో చేసిన సీన్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఈ రెండు సీన్స్ లో మిర్రర్ అండ్ బాత్రూమ్ వాల్స్ ని ప్రాపర్టీగా యూజ్ చేసి హీరోయిన్ లోని ఎమోషన్ ని ప్రెజెంట్ చేయడం నాకైతే బాగా నచ్చింది. ఇంటర్వెల్ తర్వాత విక్రమ్ క్యారెక్టర్ టాక్సిక్ అని తెలిసింది కాబట్టి భూమా రిటాలియేట్ చేసే సీన్స్ ఏమైనా ఉంటాయేమో అనుకుంటే మళ్ళీ విక్రమ్ టాక్సిసిటీ చూపిస్తూనే సీన్స్ కంటిన్యూ చేశారు. అది ఎంతలా అంటే ఇంకా చాలు ఆపేయండ్రా బాబు అనిపించేలా. రియల్ లైఫ్ లో కూడా రిలేషన్షిప్స్ లో టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఇంతలా నేనైతే పర్సనల్ గా ఎప్పుడు చూడలేదు. పోనీ ఉన్నా కూడా అవే సీన్స్ తో ఆల్మోస్ట్ 2 hours 20 minutes ఉన్న మూవీ చూస్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకే సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లల కోసం డెసిషన్స్ తీసుకోవడం ఒక ఏజ్ వరకు ఓకే, బట్ అడల్ట్స్ అయ్యాక కూడా వాళ్ళ డెసిషన్స్ నే పాటించాలి అనడం కరెక్ట్ కాదు అనే పాయింట్స్ సింపుల్ గా డైలాగ్స్ లో ఒక క్లాస్ చెప్పినట్టుగా కాకుండా ఇంకొన్ని సీన్స్ రాసి నీట్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుండేది. దానికోసమే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ని యూజ్ చేసుకున్న ఆ సీన్స్ అంత బాగా కన్వే అవ్వలేదేమో అనే ఫీలింగ్ వచ్చింది. అలాగే సినిమా మొత్తం కూడా చాలా వరకు మగాళ్ళు టాక్సిక్ గానే ఉంటారు అనేలా చూపించిన ఫీలింగ్ వచ్చింది. అలా టాక్సిసిటీ పెరుగుతూ పెరుగుతూ క్లైమాక్స్ దాకా వచ్చేస్తారు. క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అనేది ఇంకా మీరే ఊహించవచ్చు. అయితే మూవీలో దుర్గా అనే క్యారెక్టర్ ని అబ్రప్ట్ గా కట్ చేసేయడం అండ్ లాస్ట్ లో భూమా మళ్ళీ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడడం ఎందుకు అనేది నాకైతే అర్థం కాలేదు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే భూమాగా చేసిన రష్మిక మందాన కొన్ని సీన్స్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. జనరల్ గా చాలా మూవీస్ లో తన యాక్టింగ్ కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది, బట్ ఈసారి రాహుల్ రవీంద్రన్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగాడు. మరి అల్లు అరవింద్ గారు చెప్పినట్టు అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందా అంటే నో, ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ లేదు. బట్ తన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్ అండ్ మెచ్యూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో బర్స్ట్ అవుట్ అయ్యే సీన్ లో బాగా చేసింది, బట్ అవార్డ్ అనేది ఒక్క సీన్ చూసి ఇచ్చేది కాదు. తన బాయ్ ఫ్రెండ్ అండ్ ఫాదర్ మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్ సీన్స్ లో తను ఇంకా బాగా పర్ఫార్మ్ చేసి ఉండొచ్చు. బట్ అలాంటి చోట్ల చాలా ప్లెయిన్ ఫేస్ పెట్టేసి ఆ స్ట్రగుల్ చూపించలేకపోయింది. దీక్షిత్ శెట్టి రోల్ అండ్ పర్ఫార్మెన్స్ రెండు బాగున్నాయి. అక్కడక్కడ తన పర్ఫార్మెన్స్ చూసి మనకే చిరాకు వస్తుంది. అను ఎమాన్యుయల్ ని అసలు ఆ రోల్ కి తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది, బట్ ఉన్న సీన్స్ లో తను కూడా ఓకే. ఇక రోహిణి గారి గురించి చెప్పాలి. ఆమె కనిపించేది ఒకే ఒక్క సీన్, ఒక్క డైలాగ్ కూడా లేదు. 5 minutes కనిపించిన డైలాగ్స్ లేకున్నా ఆ సీన్ లో ఏదైతే కన్వే చేయాలో అదంతా తన పర్ఫార్మెన్స్ తో కన్వే చేసింది. సచ్ ఏ బ్రిలియంట్ యాక్టర్. రావు రమేష్ గారు అలవాటైపోయిన క్యారెక్టర్ లో బాగానే చేసుకుంటూ వెళ్ళిపోయారు. రాహుల్ రవీంద్రన్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఓకే. టెక్నికల్ గా సినిమా బానే ఉంది. హీషమ్ అబ్దుల్ సాంగ్ స్టోరీతో పాటుగా అలా వెళ్ళిపోతాయి. ప్రశాంత్ విహారీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ లో ఇంటెన్సిటీ తెలిసేలాగా బాగా డిజైన్ చేశారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. కొన్ని సీన్స్ లో షార్ట్స్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఎడిటర్ చోటా కే ప్రసాద్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండదేమో. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రెజెంట్ రిలేషన్షిప్స్ అండ్ అందులో ఉండే టాక్సిసిటీ గురించి ఈ జనరేషన్ అమ్మాయిలకి ఒక వార్నింగ్ లా ఈ సినిమా తీసినట్లు ఉన్నారు. బట్ ఎందుకో ఓన్లీ వన్ సైడెడ్ గానే సినిమాని ప్రెజెంట్ చేశారేమో అనే ఫీల్ అయితే వచ్చింది. బట్ తాను అనుకున్న పాయింట్ ని బాగానే ప్రెజెంట్ చేశారు. పర్టికులర్ గా కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు అండ్ అంతకంటే బాగా ప్రెజెంట్ కూడా చేశారు. ఓవరాల్ గా ది గర్ల్ ఫ్రెండ్ కొన్ని స్ట్రెచర్ సీన్స్ అండ్ కొంచెం లెంత్ తగ్గిస్తే చూడదగ్గ రొమాంటిక్ డ్రామానే. ఈ వీకెండ్ కి ఒక లుక్ కూడా వేసేయచ్చు. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.